పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలనేది సుదీర్ఘకాల డిమాండ్ అని, ఉమ్మడి ఏపీలో మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కూడా దీనికోసం పోరాడారు అని ఆయన గుర్తు చేశారు. సీఎం చంద్రబాబుకు బీసీలపై ఉన్నది కేవలం కపట ప్రేమ మాత్రమేనని, ఓట్ల రాజకీయాల కోసమే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లాగే అసెంబ్లీలో ప్రత్యేక సెషన్ నిర్వహించి బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ బిల్లును కూడా పార్లమెంట్లో పెట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డీలిమిటేషన్ పై ఉన్న శ్రద్ధ బీసీల పట్ల లేదని మండిపడ్డారు. ఈ నెల 17 లోపు దీనిపై స్పష్టత రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఏదో ఆదరణ చట్టం అంట, రక్షణ చట్టం తీసుకొస్తారంట. బీసీలకు కావాల్సింది రక్షణ చట్టం కాదు, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు హక్కు కోరుకుంటున్నారు పాలించే దాంట్లో. ఏదో తూతూ మంత్రంగా 10 సీట్లు 20 సీట్లు 30 సీట్లు కాదు. వాళ్ళ జనాభా ప్రతిపాదికన ఎందుకు మీరు రిజర్వేషన్లు ఎత్తట్లేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మహిళా రిజర్వేషను లేదు, డీలిమిటేషన్ మీద ఉన్న శ్రద్ధ బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు లేదు మీకు? మీరు కనుక ఈరోజు మోడీ గారి దగ్గర అది పెడితేనే దీనికి మద్దతు ఇస్తామంటే సచ్చినట్టు అది పెట్టాల్సిందే. మహిళా రిజర్వేషన్తో పాటు బీసీ రిజర్వేషన్ తీసుకురండి, తప్పేముంది? వాళ్ళు కోరుకుంటుంది ఎప్పటి నుంచో అట్టడిగిన వర్గాలకి రాజ్యాధికారమే కదా. మరి ఎందుకు మీరు దాని మీద ఊసెత్తట్లా? రేపు అసెంబ్లీ సెషన్ పిలవచ్చు కదా, స్పెషల్ సెషన్ పిలిచి పార్లమెంట్ ఎట్టయితే పిలిచారో స్పెషల్ పార్లమెంట్ సెషన్ పిలిచినట్టే అసెంబ్లీ సెషన్ పిలిచి దాంట్లో చట్టం చేసి లేదు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించవచ్చు కదా, ఎందుకు పంపట్లేదు? ఈరోజు ఏదో ఆదరణ చట్టం అంట, రక్షణ చట్టం తీసుకొస్తారంట. బీసీలకు కావాల్సింది రక్షణ చట్టం కాదు,